అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 23 కంటిన్యూషన్. అలా కర్ణుడు కుశలబుద్ధిని పట్టుదలను చూచి పరశురాముడు ఎంతగానో సంతోషించాడు. కర్ణుడి సేవలను మెచ్చి ఎన్నో దివ్యాస్త్రాలను ఉపయోగించాడు. శక్తి సంపన్నమైనది, అమోఘమైనది, ఏ అస్త్రాలకు సాటిరానిదైన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశించాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడ మీద తలపెట్టి నిద్రపోతున్నాడు. గురువుగారికి గాలి విసురుతూ నిద్రాభంగం కలగకుండా సేవ చేస్తున్నాడు కర్ణుడు. అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఒక కీటకం కర్ణుడి తొడకు గాయం చేసింది. బాధను సహిస్తూ అలాగే గురుసేవలో నిమగ్నమయ్యాడు కర్ణుడు. రక్తధారగా కారుతున్న లక్ష్య పెట్టకుండా అలాగే కూర్చున్నాడు. నిద్రిస్తున్న పరశురామునికి రక్తం చల్లగాతగిలి నిద్ర మేల్కొని చూచాడు. కర్ణుని కాలి నుండి రక్తం కారుతూనే ఉంది. ఆశ్చర్యపడ్డాడు పరశురాముడు. బ్రాహ్మణ కులంలో పుట్టినవాడికి ఇంత ధైర్యం ఏమిటి? కర్ణుడి మీద అనుమానం కలిగింది. కర్ణ, బ్రాహ్మణునికి ఇంతటి బాధ నిగ్రహ శక్తి ఉండదు. నిజం చెప్పు, నీవు బ్రాహ్మణునివేనా? తల వంచుకొని మౌనంగా నిలబడ్డాడు కర్ణుడు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని భయపడ్డాడు. పరశురాముడు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో కర్ణుడు సూతుడని తెలుసుకున్నాడు. నువ్వు సూతుని ఇంటివాడవు, బ్రాహ్మణుడని నాతో అబద్ధమాడి అస్త్ర విద్య నేర్చుకున్నావు. గురుద్రోహివి నీవు. కన్నీళ్లతో కర్ణుడు పరశురాముని కాళ్ళు పట్టుకున్నాడు. అపరాధం చేశాను, మన్నించండి గురుదేవా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకేమి? చిన్నతనం నుండి నాకు విలువిద్య మీద అభిమానం ఎక్కువ. మీ శిష్యులైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి బాణ విద్యను నేర్పమని అడిగాను. తక్కువ కులం వాడినని కుదరదన్నాడు. అస్త్ర విద్యా గురువులలో మిమ్మల్ని మించిన వారు ముల్లోకాలలో లేరని తెలుసుకొని అబద్ధమాడి మీ శిష్యుడనయ్యాను. నేను తక్కువ కులం వాడినని తెలిస్తే మీరు కూడా నిరాకరిస్తారని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అంతేకాని అపకార బుద్ధితో నేనీ పని చేయలేదు అంటూ మరలా కాళ్ళు పట్టుకున్నాడు. పరశురాముడు అంతలో కొంత శాంతించాడు. కర్ణ, నీ గురుభక్తిని, విద్యాదాహాన్ని నేను మెచ్చుకుంటున్నాను. కానీ శూద్రులకు బ్రహ్మ విద్యలు నేర్పితే సృష్టికి ప్రళయం తప్పదు. బ్రహ్మజ్ఞానం ఉన్న శాంతమూర్తులకే ఈ దివ్యాస్త్రాలు నేర్పాలని నియమం పెట్టుకున్నవాణ్ణి నేను. నా దగ్గర నీవెన్నో అస్త్రాలు నేర్చుకున్నావు, కానీ శక్తివంతమైన బ్రహ్మాస్త్రం మాత్రం ప్రాణాపాయ సమయాన నీకు జ్ఞాపకం రాదు. ఇది నా శాపం. నా ఆశ్రమం నుండి నీవిక వెళ్ళిపో. కర్ణుడు భార్గవునికి నమస్కరించి మౌనంగా బయటకు వచ్చేశాడు. విధి ఎదురైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? తప్పదు కదా, దానికి లొంగిపోవాలి. ఇప్పుడు మనం ఏకలవ్యుని కథ గురించి తెలుసుకుందాం. గంగా నది తీరాన హస్తినావతి అడవుల్లో హిరణ్యధన్యుడు అనే ఎరుక కులానికి చెందిన ఒక దొర ఉన్నాడు. ఎరుకల దొర కొడుకు ఏకలవ్యుడు అనేవాడికి విలువిద్య నేర్చుకోవాలని మహా కుతూహలంగా ఉండేది. హస్తినా నగరంలో ద్రోణాచార్యుడనే అస్త్రగురువు బాణవిద్య నేర్పుతున్నాడని విన్నాడు ఏకలవ్యుడు. పుట్టతేనె, వెదురు బియ్యం, రకరకాల పండ్లు తీసుకొని ద్రోణుడి వద్దకు వచ్చి నేల మీద సాగిలపడి నమస్కారం చేసి తెచ్చిన తేనెను, పండ్లను సమర్పించుకున్నాడు. అప్పుడు ద్రోణుడు, ఏం కావాలి? నీవెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలుసా? స్వామి, మీరు ద్రోణ గురువులు కదా? అవును, నేను ఎరుకల దొర కొడుకుని. మీ దగ్గర బాణ విద్యను నేర్చుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చానయ్యా. నాకు బాణ విద్య నేర్పండి గురువా. ఇక్కడ రాజకుమారులకే కానీ వేరొకరికి విద్య నేర్పరు. ఎందుకని స్వామి? ఇక్కడి నియమం అంతే. అలాగా? నాకు తెలియదు స్వామి. వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. నువ్వు తెచ్చిన సామాగ్రిని పట్టుకెళ్ళు అన్నాడు ద్రోణుడు. స్వామి, ఎరుకల వాణ్ణి, నాది తక్కువ కులం కాబట్టి మీ శిష్యుల్లోకి నన్ను తీసుకోనన్నారు. కానీ నేను తెచ్చిన పుట్టతేనె, పుచ్చపళ్ళు తక్కువ కులంవి కావు స్వామి. గురువంటే దేవుడు అంటారు కదా.
మీకు నైవేద్యంగా పెట్టడానికే తెచ్చాను, తిరిగి తీసుకెళ్ళను. మీరు తీసుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు కన్నీళ్లతో. సరే, ఇక్కడే ఉండని. స్వామి, నాదొక కోరిక ఉంది, చెప్పమంటారా అయ్యా అని అన్నాడు. ఏమిటది? మీరు నాకు బాణ విద్య నేర్పకపోయినా బాధపడను. మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని బాణ విద్య నేర్చుకుంటాను. నాకు అనుమతినివ్వండయ్యా అని అన్నాడు. దిగులుగా ప్రాధేయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుని అమాయకతను, విలువిద్య మీద తనకున్న ప్రేమను, తన మీద తనకున్న గౌరవాన్ని, భక్తిని చూచి ఒక్క క్షణం బాధపడ్డాడు ద్రోణుడు. అలాగే నేర్చుకో, వెళ్ళు. ద్రోణునికి దూరంగానే నిలబడి చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. అడవికి వెళ్ళి ద్రోణుడి బొమ్మను మట్టితో తయారు చేసుకున్నాడు. ఆ బొమ్మకు కుంకుమతో బొట్టు పెట్టాడు. అడవి పూలతో అలంకరించాడు. తన విల్లు బాణాలను ఆ బొమ్మ ముందు పెట్టి ద్రోణ ప్రతిమకు నమస్కరించి విలువిద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎవరికైనా ఏదైనా సాధించాలనే పట్టుదల, స్థిర దీక్ష ఉండాలే కానీ సాధింపలేనిది ప్రపంచంలో ఏదీ లేదు. కృషి ఉంటే మనిషి మహారుషి అవుతాడు. సత్ప్రవర్తన, చంచలం లేని మనసు, దిగజారుడు స్వభావం లేకుంటే మనిషి సాధించరానిదేముంది? ఏకాగ్రతతో ఏకలవ్యుడు మహావీరుడయ్యాడు. మైలు దూరాన శబ్దం విని శబ్దం పుట్టిన చోటికి సూటిగా బాణంతో గురి కొట్టేవాడు. కళ్ళు మూసుకొని కత్తి యుద్ధం చేసేవాడు. అలా మొదలుపెట్టిన ఏకలవ్యుడు ఎలా అభ్యసించాడో తెలుసుకోవాలి అనుకుంటే మన నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. అలాగే ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.